వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు తన దగ్గర పనిచేసిన డ్రైవర్ ప్రాణాలు తీశారు. దాంతో ఆయన మీద నమోదైన అభియోగం చాలా పెద్ద దుమారం రేపింది. డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన వివాదంతో అనంతబాబు చాలా పెద్ద సంచలనంగా మారారు. అప్పటి వరకు ఆయన ఎక్కడో ఎవరో ఏంటో తెలియనటువంటి వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కొన్నాళ్ల పాటు సస్పెండ్ చేసినట్టు పక్కన పెట్టింది. ఆ కేసులో అనంతబాబు సుమారుగా 200 రోజులు పైబడి సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. మళ్ళీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా సాగుతున్నారు. ఈ కేసు మీద తాజాగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యవహారం మీద స్వయంగా పరిశీలించారు. ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యం మీద తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. డెడ్ లైన్ కూడా విధించారు. ఏపీ హైకోర్టుకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక న్యాయాధికారిని నియమించాలి అంటూ స్పష్టం చేశారు. దాంతో ఈ కేసులో ఏప్రిల్ నాటికి అభియోగ పత్రాల నమోదు, ఆ తర్వాత ఆగస్టు నాటికి సాక్షుల విచారణ, నవంబర్ నాటికి మొత్తం కేసు కొలిక్కి తీసుకురావాలి అంటూ డెడ్ లైన్ కూడా పెట్టేశారు. దాంతో ఇప్పుడు అనంతబాబుకి చిక్కులు తప్పేలా కనిపించట్లేదు. నిజానికి ఈ కేసులో ఇంత జాప్యం జరగడం వెనక చంద్రబాబు ప్రభుత్వం కూడా అనంతబాబుకి అండగా నిలిచిందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని మర్డర్ చేసిన సమయంలో కుటుంబానికి అండగా ఉంటాం అని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పునర్విచారణ చేయిస్తాం అంటూ కూడా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నం చేయలేదు. కానీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ముప్పాళ్ల సుబ్బారావుని నియమించి ఈ కేసులో దర్యాప్తు కూసింత వేగవంతం అయ్యేదానికి మాత్రం తోడ్పడ్డారు. దాంతో తాజాగా అడిషనల్ ఛార్జ్ షీట్ని కూడా దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఉంచింది. ఆ ఛార్జ్ షీట్ ప్రకారంగా ఈ కేసులో అనంతబాబుతో పాటుగా ఆయన భార్య కూడా నిందితురాలుగా పేర్కొన్నారు. ఆ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేయడంలో లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉంది అంటూ ఇప్పుడు దర్యాప్తు సంస్థ చెబుతోంది. దాంతో ఇప్పుడు ఇది అనంతబాబుకి కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు తన మీద ఉన్న కేసుతోనే సతమతమవుతుంటే రెండో వైపు తన భార్యను కూడా కేసులో సీసీ ఫుటేజ్ సాక్ష్యంతో ఇరికించినటువంటి వైనంతో ఆయన ఎక్కట్లకు గురవుతున్నారు. అయితే ఈ కేసు ఇంత జాప్యం జరుగుతున్నట్టు సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితే టీడీపీ ప్రభుత్వంలో అనంతబాబుకి అంతో ఎంతో అండదండలు అందుతున్నాయనేటువంటి అనుమానానికి కారణంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న జ్యోతుల నెహ్రూ స్వయంగా అనంతబాబుకి మేనమామ. ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. జ్యోతుల నెహ్రూ తనయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాంటి కుటుంబం నుంచి అనంతబాబుకి టీడీపీ ద్వారా అంతో ఎంతో అండదండలు ఉండడం వల్లే ఈ కేసులో మళ్ళీ దర్యాప్తు చేయించే ప్రయత్నం జరగలేదు అనే మాట కూడా ఉంది. ఏమైనప్పటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నటువంటి తరుణంలో ఇకనైనా ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తారా? అనంతబాబు విషయంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి తరుణంలో ఏపీ హైకోర్టు సమగ్రంగా చర్యలు తీసుకుంటుందా? తాజాగా అనంతబాబు కూడా శాసన మండలి సమావేశాల నుంచి హుటాహుటిన వెనుదిరిగినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో అనంతబాబుతో పాటు ఆయన భార్యను కూడా కఠినంగా శిక్షించే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తుందా, కాకుంటే రాజకీయ కారణాలతో చివరి నిమిషంలో కాపాడే ప్రయత్నం చేస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా కీలక కామెంట్ కూడా చేసింది. ముఖ్యంగా ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించిన, ప్రభావితం చేసే ప్రయత్నం చేసిన బెయిల్ రద్దు చేస్తాం అంటూ అనంతబాబుని హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో అనంతబాబుకి కొత్త చిక్కులు వచ్చిపడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో కేసు దర్యాప్తుని ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తుంది, వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పిన మాటలో చంద్రబాబు ఎంత మేరకు నెరవేరుస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిణామాలు.